పాతకాలం పద్ధతిలో చేతి పరుగులు చింతకాయ ఎగిరి పెట్టుకుందాం ఈరోజు. ఇంకా దీని టేస్ట్ గురించి చెప్పాలంటే మాటలైతే దొరకవు, ఎందుకంటే అంత అద్భుతంగా ఉంటుంది. ఓల్డ్ స్టైల్లో చేస్తున్నాం కదా, ఇంకా తిరిగే ఉండదు అనమాట. కాదంటే మన దగ్గర కట్టెల పొయ్యి మిస్ అవుతుంది. అలాగని టేస్ట్ ఎక్కడా తగ్గదు, 90% వచ్చేస్తుంది. ఇంకా అంత అద్భుతంగా ఉంటుంది. వీటిని మేము చేతి పరుగులు అంటాము, యాటెక్కలు అంటాము. ఇంకొన్ని ప్రాంతాల్లో వేరేలా పిలుస్తూ ఉంటారు. చాలా నెలల తర్వాత దొరికినాయి మళ్ళీ ఇవి. చూసారా, చాలా నీట్గా కడిగాను. ఒక 4 times వరకు క్లీన్ చేశాను అనమాట, ఉప్పు కళ్ళేసి. పులుసు గట్రా ఏమి ఉండవు అనమాట. ఇందులోకి మనం నాటు ఉల్లిపాయలు వాడుతున్నాము. ఇంకా టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. మరి దీంట్లోకి చింతపండు పులుసు రెడీగా పెట్టేద్దాం. ఒక 1/4 kg చింతకాయలు తీసుకున్నాను. వీటిని శుభ్రంగా వాష్ చేసి పులుసుకి ఎంత కావాలో అన్ని వాటర్ వేసుకుని బాగా ఉడికించేసి పక్కన పెట్టేద్దాం. ఇంకా పాతకాలం పద్ధతిలో కదా మనం చేస్తుంది. మట్టి దాకా కూడా తీసుకుని ఇందులో చేపలు వేసేసుకున్నాము. ఆ తర్వాత సన్నగా కోసుకున్న దేశీ ఉల్లిపాయలు, ఇవి వాడితేనే ఆ టేస్ట్ వస్తుంది. అలాగే కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది కదా, పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటాము. అలాగే కారం కూడా. తర్వాత పసుపు, నువ్వుల నూనె లేదా వేరుశనగ నూనె, రెండు కూడా సూపర్గా ఉంటాయి. కానీ మనం వేరుశనగాయలు వేసుకున్నాం. ఉప్పు గళ్ళు ఇవన్నీ వేసి చేతితోటి ఒక 5 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. అలా కలిపేసి ఒక అరగంట పాటు పక్కన పెట్టామనుకో, అద్భుతంగా ఉంటుంది. నేనంటే వీడియో కోసమని ఒక 5 నిమిషాలు వదిలిపెట్టాను అంతే. తర్వాత ఈ చేపలన్నీ ములిగేదాకా వాటర్ వేసుకుని మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేసుకోవాలి. మట్టి దాకా వాడుతున్నాం కాబట్టి గ్యాస్ స్టవ్ మీద ఎప్పుడు కూడా మీడియం ఫ్లేమ్ లేదా లో ఫ్లేమ్లోనే ఉండాలి. ఇంకా చేపల పులుసు మరగడం స్టార్ట్ అవగానే చింతపండు పులుసు వేసుకోవాలి. అలా వేయడం వల్ల చేపలు చెదిరిపోకుండా ఉంటాయి. ఎంచక్క ఎలా ఉన్నాయో అలాగే ఉంటాయి లాస్ట్ వరకు. మూత తీసి చూద్దాము. పులుసు మరుగుతుంది కదా, ఇప్పుడే చింతపండు పులుసు వేసుకోవాలి. ఇంకా మొదటి నుంచి లాస్ట్ వరకు కూడా ఇలా ఒక క్లాత్ తీసుకుని దాకా తిప్పుతూ ఉండాలి. గట్టి ఎట్టి పరిస్థితుల్లో యూజ్ చేయకూడదు. పెద్ద చేపలని చిన్న చేపలని అంతే. ఒక 10 నిమిషాల తర్వాత కొత్తిమీర వేసుకున్నాం. మంచిగా చేత్తో దుంచి చేసుకుంటే ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి తిప్పేసి మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే ఉడుకుతుంది కాబట్టి ఫాస్ట్గానే ఉడుకుతుంది. చిన్న చేపలు కదా, త్వరగా ఉడికిపోతాయి. ఆయిల్ తేలుతూ ఉంది కదా, నిజం చెప్పాలంటే అసలు మసాలానే వాడకూడదు ఇందులో. ఈ జీలకర్ర వెల్లుల్లి కూడా. కానీ ఇవి వేస్తే ఇంకొంచెం సువాసన ఉంటుంది. అందుకని చింతపండు పులుసుతోనే ఆ నీచు వాసన గట్రా ఏమనిపించదు అనమాట. కానీ ఆ టేస్ట్ని ఇంకొంచెం ఎన్హాన్స్ చేయాలి కదా, ఇంకొంచెం రెట్టింపు చేయడానికి జీలకర్ర వెల్లుల్లి. ఇలా జీలకర్ర వెల్లుల్లి రోట్లో నూరుకున్నాం అనుకో, టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఆయిల్ బాగా తేలిపోతుంది కదా, ఇప్పుడు ఈ మసాలా ముద్ద వేసేసుకోవడం. వేసుకుని ఇంకొకసారి తిప్పేసి మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించాలి. ఇంక ఎగిరిపోద్ది, రెడీ అయిపోయినట్టే. ఆ తర్వాత ఫ్లేమ్ ఆపేసాను. ఇది ఇప్పుడు టేస్ట్ చేయను అనమాట. 1 day అలా వదిలిపెట్టేస్తా. మట్టి దాకా కాబట్టి టేస్ట్ అనేది డబల్ అవుతుంది. డబల్ కాదు, ఇంకా పెరుగుతుంది. అంత అద్భుతంగా ఉంటుంది. ఇది మన్నాడు ఉదయం 11 గంటలకి. ఇంకా లంచ్ టైం ఎలాగ స్టార్ట్ అవుతుంది కదా, ఇంక వీడియో తీద్దామని రెడీ అయిపోయాను. చూసారా, ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది. బాగా ఊరిపోద్ది అనమాట ఆ పులుపులో. ఇంకా టేస్ట్ ఉంటుంది. అబ్బా, అన్నంలో వేసుకుని అలా ఒక్కొక్క చేప పిల్ల తింటూ ఉంటే ఆహా, మాటలైతే అందట్లేదు నాకు. ఎంత అద్భుతంగా ఉందంటే ఇంకా చెప్పక్కర్లొద్దు, అలా తింటూనే ఉంటాం. అంత బాగుంది. ఓల్డ్ డేస్ అన్నీ గుర్తొస్తూ ఉన్నాయి.
ఇంకా మీకు ఈ చేతి పరుగులు కానీ దొరికినాయి అనుకో, ఇలా ట్రై చేయండి. ఓల్డ్ స్టైల్ కాబట్టి ఇంకా మాటలో చెప్పేదే ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక్కొక్క చేప ఒక్కో ముద్దలో కలిపి తింటూ ఉంటే స్వర్గం అన్నమాట, స్వర్గం కనిపిస్తూ ఉంది. చాలా బాగుంది. ఇంకా బోల్డ్ అండ్ రెసిపీస్ చేసుకుందాము ఓల్డ్ స్టైల్ కూడా. ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బెల్ బటన్ నొక్కితే నోటిఫికేషన్స్ వస్తాయి. లైక్ చేయండి, షేర్ కూడా చేయండి.